ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్ల మీద పద్మజ కొణిదెల, జయలక్ష్మి ఆడపాక నిర్మాణంలో నిహారిక కొణిదెల రూపొందించిన చిత్రం కమిటీ కుర్రోళ్ళు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఈ సినిమా ఉత్తమ జాతీయ తెలుగు చిత్రం, బెస్ట్ మేకప్ కేటగిరీల్లో 2 జాతీయ అవార్డులను ఈ సినిమా గెలుచుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తమ ఆనందాన్ని పంచుకునేందుకు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ విశేషాలు మన ఫిలిం ఫ్లాష్లో చూసేద్దాం. సినిమా చేసేటప్పుడు ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు ఎవరికైనా సరే సినిమాలు చేసినప్పుడు ఫస్ట్ నిజంగా వెరీ బిగినింగ్లో ఒక నంది అవార్డు రావాలనేది ఒకప్పుడు. ఇప్పుడు అదే గద్దర్ అవార్డు అయింది, స్టేట్ అవార్డు కొట్టాలనేది ఒక ఫస్ట్ ఉండే ఇది ఒక టార్గెట్. దాని నెక్స్ట్ వచ్చే టార్గెట్ కొంతమందికి సైమాలో లేకపోతే ఈఫీ అవార్డులు వేరే అవార్డ్స్ ఉంటాయి, ఫైనల్గా నేషనల్ అవార్డు కొట్టాలి. ఇలాగ మేము ఫస్ట్ సినిమాతోనే మాకు అన్ని కోరికలు తీర్చేసిన సినిమా. తర్వాత అందుకని నెక్స్ట్ టైం వచ్చిన స్టేట్ అవార్డుతో నేషనల్ అవార్డుతో సరిపెట్టుకోకుండా మరింత ప్రజాదరణ పొందే సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మరింత కొత్త డైరెక్టర్లకి, కొత్త ఆర్టిస్టులకి పింక్ ఎలిఫెంట్ వేదిక కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. బేసిక్గా సినిమాకి చాలామంది ఆర్టిస్టులు వస్తారు. అలాగే 11 మంది లేదా 14-15 మంది వీళ్ళు ఎన్నో కంపెనీలు తిరిగి ఆర్ఎల్స్ ఎన్నో బ్యానర్లు తిరిగి చేసినా అది ఎలిమెంటరీ స్కూల్ టైప్ అండి. వన్స్ పింక్ ఎలిఫెంట్కి వచ్చిన తర్వాత వీళ్ళు వేరే ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు, పిహెచ్డీ చేసేసినట్టే. పింక్ ఎలిఫెంట్ బ్యానర్లో ఏ ఆర్టిస్ట్ అయినా, ఏ టెక్నీషియన్ అయినా సినిమా చేస్తే పింక్ ఎలిఫెంట్లో వాళ్ళకి పిహెచ్డీ చేసేసినట్టే. యాక్టింగ్ స్కూల్లో కానీ వాళ్ళు అనుకున్న దాంట్లో ఈ కర్త, కర్మ, క్రియ అని అన్నీ ఒకటే అంటారు కదా సార్. కాదు సార్, ఇక్కడ 3 ఉంటారు. కర్త అనేది నిహారిక గారు అయితే, కర్మ అనేది రమేష్ గారు. ఈ 15 మందిని తీసుకొచ్చి నానెత్తినేసింది ఈవిడ. వీళ్ళతో నేను ఎట్లా సవనని ఆయన చెప్పి కర్మలాగా అనిపించారు అనుకుంటా. ఆయన క్రియ అనేది యదువంశీ గారు. అందరికీ థ్యాంక్ యూ అండి. ఈ నేషనల్ అవార్డు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. జ్యూరీకి థ్యాంక్ యూ. అలాగే మా మన్యు రమేష్ గారికి, వంశీ గారికి, మా ప్రొడ్యూసర్ నిహారిక గారికి. ఒకవేళ ఇదేమన్నా ఫెయిల్ అయితే మన కమిటీ కుర్రోళ్ళ సినిమా ఇంకెవరైనా డైరెక్టర్ వెళ్ళి ఇంత బడ్జెట్ అవుతుందండి ఒక సినిమా కంటే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు సార్. ఎలాగైనా హిట్ అవ్వాలి మన సినిమా, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం, ఎలాగైనా హిట్ అవ్వాలి మేడం. హిట్ అవ్వకపోతే అందరి కెరీర్లు లేకపోతే ఏం జరుగుద్ది నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో ఎవరైనా వచ్చేవాళ్ళు ఎవరైనా కమిటీ కుర్రోళ్ళ కానీ చూసి చెప్పారని ఇమీడియట్గా నాకు కాల్ వచ్చింది 35 ప్రొడ్యూసర్ సృజన్ నుంచి. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు వంశీ, 35 సినిమా రిలీజ్ చేయడానికి. బయట ఎవరు మార్కెట్లో సినిమాలు చూడట్లేదు, థియేటర్ రావట్లేదు అన్నారు, నీ సినిమా చూసిన తర్వాత నాకు హోప్ ఇచ్చావు అన్నాడు సృజన్. అంత హోప్ ఇచ్చడానికి ఒకే ఒక ధైర్యం, ₹1 కూడా బిజినెస్ జరగల. 9 కోట్లు భుజాన్ని పెట్టుకుని నెత్తి మీద పెట్టుకుని రిలీజ్ చేసింది. ఇంతకు మించిన ధైర్యవంతులు ఎవరైనా చూడగలమా? ఫస్ట్ సినిమా, చిన్న అమ్మాయి, థియేటర్స్ దొరకట్లా, ఓటీటీ కొనట్లా, వాళ్ళకి ఇచ్చేది ₹2 ఇస్తానంటున్నారు. ఏమీ ఆలోచించాల. నా సినిమా మీద, నా కంటెంట్ మీద, నా పీపుల్ మీద నమ్మకం పెట్టుకున్న ఆ నమ్మకం ఆ రోజున ఎప్పుడు అడిగేయకుండా సరే అమ్మేద్దాం, 2-3 వస్తుందో అనుకోలా, భుజాల మీద వేసుకుంది. ఈరోజు ఎక్కడ నిలబెట్టిందంటే అదిగో బెస్ట్ తెలుగు ఫిల్మ్ కమిటీ కుర్రోళ్ళు, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్. అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, నిహారిక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి, నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్ ఐ థింక్ 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా, ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ the best of accolades, which is nationally, which is the National Film Awards. So na vision board lo undindi 72nd National Film Award winner ani, and I am also very happy that my manifestation worked like this. Vamshi garu, thank you, మీ డ్రీమ్ నాతో షేర్ చేసుకున్నందుకు.